ఓం యస్య వాతః ప్రాణాపానౌ చక్షురంగిరసో అభవన్ దిశో యశ్చక్రే ప్రజ్ఞానిస్తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. ఇప్పుడు మీరు ఈ ఉద్గీత ప్రాణాయామం అనేటటువంటి దీని పేరే ఉద్గీత ప్రాణాయామము. ఈ ఉద్గీత ప్రాణాయామాన్ని మీరు విధిపూర్వకంగా సాధన చేస్తున్నప్పుడు ఏమి చెయ్యాలి అంటే ప్రాణముల మీద మీరు అటెన్షన్ పెట్టాలి. ప్రాణముల మీద మీరు అటెన్షన్ పెట్టినప్పుడు ఈ శ్వాసని శూన్యకం చేసి ఆపగలిగి ఉంచాలి. ఇప్పుడు మీకు అందరికీ ప్రాక్టికల్గా చెప్తాను చూడండి. అయిపోయిందా సన్యాసర్ గారు? నాగలక్ష్మి చెప్పమ్మా. ఇప్పుడు శ్వాసని బయటకు వదిలేసినప్పుడు మనం మూలాధార బంధనం జఠర బంధనంతో ఉండాలి కదండి, అవసరం లేదండి. మరి ఇన్నాళ్ళు ఉద్గీత ప్రయాణం ఎలా చేస్తున్నావమ్మా? అలాగే చేస్తున్నానండి. అంటే అలా చేసినట్టయితే 3 సార్లు కన్నా ఎక్కువ చేయలేకపోతున్నాం కదండి. 3 సార్లు చేయలేకపోయిన తర్వాత ఇప్పుడు 4వ 5వ సారి ప్రయత్నించావా? 4వ సారి ఈసారి వరకు చూడండి. అప్పుడు ఏమనిపించింది? ఇబ్బందిగా ఉంది గురుగారు. ఇబ్బంది అనిపించింది. 4వ సారి పూర్తిగా చేయలేకపోయావు. సన్యాసర్ గారు 4 టైమ్స్ వరకు వస్తుందని 5వ సారి చేయడానికి ప్రయత్నించారా? 5వ సారి చేయలేకపోయింది. చేయలేకపోతున్నప్పుడు ఏమనిపించింది? ఉండలేము, ప్రాణం పోయేటట్టుగా అనిపిస్తుంది అండి. ఊపిరి రావట్లేదు కదా మనకు. ప్రసాదరావు గారు 4 సార్లు చేయవలసినాను. 5వ సారి చేసే ప్రయత్నం చేసినప్పుడు ఇప్పుడు బిప్పుడు అనిపిస్తుంది, ఆయాసంగా కూడా అనిపిస్తుంది. సుబ్బయ్య గారు 7 సార్లు చేయబోతున్నాను. 8 మందిలో కొద్దిగా స్ట్రగుల్ అవుతున్నాను. మళ్ళీ శ్వాస తీసుకోవాలనిపిస్తుంది, ప్రాణం తీసుకుంటాను. అప్పుడు ఏం చేయాలి అంటే మీకు ఏం జరుగుతుంది అంటే ఈ నరాల నుంచి ఈ యొక్క శరీరం నుంచి ప్రాణం తోడుకుపోతున్నట్టుగా అనిపిస్తుంది. అలా అనిపిస్తుందా అమ్మా? అనిపిస్తుంది. అంటే అక్కడ మీకు జరగవలసిన ప్రక్రియ ఏం జరుగుతుంది అంటే ప్రాణశక్తి ఇంటర్నల్గా విత్డ్రా అవుతుంది శరీరం నుంచి. ప్రాణశక్తి ఇంటర్నల్గా మీ యొక్క శరీరం నుంచి అన్ని ఇంద్రియముల నుంచి విత్డ్రావడం ప్రారంభిస్తుంది. ఇది ప్రాణాయామం విధి. ఈ విధిలో మీరు ఆచరించటం వలన ఏం జరుగుతుంది? మీకు ఆత్మ అత్యంత సన్నిహితమైనటువంటి సూక్ష్మేంద్రియము మనస్సు. ఆత్మ ఏ కార్యాలన్నా చెయ్యాలన్నా మనసు లేకుండా ఏ కార్యం చెయ్యదు. మనసు ద్వారా తన కార్యాలన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉంటుంది. ఇలాంటి మనస్సులో సంస్కారాల రూపములో మీ యొక్క బలహీనతలైనటువంటి రూపములలో నిక్షిప్తమై ఉంటవి. మనసు ఏకాగ్రత అంటుంటారు. మీరు మీ ఇంద్రియముల మీదకి మీరు దేని మీదకి ఫోకస్ చేసినా నేను ఇలా చూడకూడదు అనుకుంటే ఈ మనస్సులో ఉండినటువంటి వృత్తాసురుడైన రాక్షసుడు ఆ కళ్ళ ద్వారా వెళ్ళి మీరు ఏదైతే చూడకూడదు అనుకుంటున్నారో దానిని చూసే విధంగా ప్రేరేపితం చేయించి దాన్ని చూస్తారు. మీరు మీ చెవుల ద్వారా ఇది వినకూడదు నేను అనిపించినప్పుడు ఎవరైనా మీకు వ్యతిరేక వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఏదైనా మీకు వ్యతిరేక మాటలు చెప్తుంటున్నప్పుడు వాళ్ళ భాష్యాలు చేస్తున్నప్పుడు ఇవి నేను వినకూడదు
అని మీ ఆత్మ అనుకుంటుంది. కానీ మీ యొక్క మనస్సులో ఉండినటువంటి రాక్షస గణములు ఏవైతే ఉన్నావో అవి చెవుల ద్వారా వెళ్ళిపోయి చెవుల ద్వారా అవి వినాలి 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 అనే ప్రేరణ మీకు కలిగించి ఆ మాటలనే వినడానికి మీరు ఉత్సుకత చూపిస్తారు, ఇంట్రెస్ట్ చూపిస్తారు. అదన్నమాట. అలాగనే ఏమైనా మీరు మాట్లాడాలి అని అనుకుంటున్నప్పుడు ఈ మాటలు నేను మాట్లాడకూడదు అని లోపటి నుంచి మీకు ప్రేరణ వస్తుంది. గమనించుకోండి, మీరు అందరూ కూడా ఇవన్నీ కూడా మీకు తెలియకుండానే మీలో మనసులో ఉన్న యొక్క ఈ రాక్షస గణం ఏదైతే ఉందో నాలుగు మీదకి వచ్చేసేసి అవే మాటలు మీ చేత మాట్లాడిస్తుంటాయి. అంటే వాచాలోనికి ప్రవేశిస్తుంది మీ యొక్క మానసిక వృతాసురుని రాక్షసుడు, రాక్షస గణములు. చెవులలోనికి వెళ్ళి చెవుల ద్వారా అవి ఏదైతే వినకూడదు అంటున్నారో అవే వినిపింప చేయించే విధంగా, వినాలని అనిపించే విధంగా మీకు ప్రేరణతో అక్కడ మళ్ళీ మిమ్మల్ని బంధించి ఆ దానికి తీసుకుపోతుంది. ఏదైతే మీరు చూడకూడదని అనుకుంటూ వస్తున్నారో దానినే చూడాలి చూడాలి అనే లోపటి నుంచి మీకు ప్రేరణతో ఈ రాక్షస గణము ఆ కళ్ళని ఇంద్రియం దగ్గరికి వెళ్ళి ఆ దేవగుణమైన ఇంద్రియం దగ్గరికి దాన్ని ఓడించి అవి చూసే విధంగా మీకు ప్రేరణ కలిగిస్తాయి. కాదంటారా? అవునంటారా? ప్రసాదరావు గారు, ఇదన్నమాట వృతాసురుడికి దేవతలకి యుద్ధం. కళ్ళు దేవతలు, వాచ దేవత, శబ్ద రూపరస గంధ స్పర్శాదులు అంటే ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఇవన్నీ వచ్చేస్తే దేవతా గణములలోనికి. ఆత్మ దీనికి అధిపతి. లోపటి నుంచి మీకు ప్రేరణ కలుగుతూ ఉంటుంది ఇవి చేయకూడదని, మీరు అవే చేస్తారు. మీ మనస్సుకు తోచింది మీరు నమ్మిన దాన్ని ప్రత్యక్షం చేయడానికి ఎవరు ఎన్ని చెప్పినా మీరు వినరు. ఇదే కరెక్ట్ అని మీరు అనుకున్నది అక్కడ వాదించి అక్కడ దాన్ని మీరు అనుకున్న విధానంతో అక్కడ చేయిస్తారు. అంటే మనలోనూ ఫ్లెక్సిబిలిటీ రానివ్వదు, పొరపాటును రానివ్వదు. ఈ ఫ్లెక్సిబిలిటీ రానివ్వదు అనేటటువంటి ఒక గుణం కూడా నాకు తెలియకుండా నేను చెప్పిందే సత్యము, నేను చెప్పిందే కరెక్ట్ చెయ్యాలి అనే విధానాలకి మీరు బానిసగా మారిపోయి ఆ విధానాలతోటి మీరు కర్మలు ఆచరిస్తుంటుంటారు. ఇది రాక్షస గణములు, వృతాసుంతలుగా గణాలు ఇవన్నీ కూడా. అహం అడ్డు వస్తుంది, మీకు అహం అడ్డు వస్తుంది. ఇది రాక్షస గణము. మీ లోపల ఉండినటువంటి సిద్ధాంతము ఏదైతే మీరు ఉన్నావో అలవాటు పడిపోయే సంస్కారాల రూపంలో అవే వ్యక్తపరుస్తూ వస్తుంటారు. మీకు ఫ్లెక్సిబిలిటీ రానివ్వదు, హాజీ మీ చేత చెయ్యనివ్వదు, మీ చేత శిరస్సు వంచనివ్వదు. ఏమైపోయింది? శిరస్సు ఉంచేస్తే మీరు ఫ్లెక్సిబిలిటీలో మీరు ఉంగిపోతే ఏమైపోయింది? మీకు ఈ విధంగా రానివ్వకుండా ఉంటుంది ఈ రాక్షస గణము. ఇక్కడ యోగి అనేటటువంటి వాడు ఇప్పుడు ప్రాణకర్మ మీకు చేయించి చూపించారు. ఈ ప్రాణకర్మ చెయ్యటం వలన ఏం జరుగుతుంది అంటే ఇక్కడ గమనించాలి. నేను అనుకున్నాను, నేను చెప్తున్నాను, మీరు ఆ విధంగా వింటూ ఉండాలి, ఆ విధంగా చేస్తూ ఉండాలి. నేను చెప్పేదానికి అలవాటు పడిపోయానే తప్ప వినేదానికి నేను అలవాటు పడలేదు. ఇక్కడ ఇది నా సంస్కారం, ఇక్కడ నాకు ఫ్లెక్సిబిలిటీ లేదు. దీనివలన నేనేమైపోతాను, నలుగురిలో వీడు ఇంతే అని వాళ్ళందరి మీద నా మీద ముద్ర పడిపోతుంది. సరి అయినటువంటి నా మీద శుభభావన వాళ్ళెవరికి రానివ్వదు. తద్వారా నా కర్మలు పతనం అవడం ప్రారంభమవుతాయి. కర్మలు పతనం అవడం ప్రారంభం అవుతాయన్న సంగతి కూడా నాకు తెలియనివ్వకుండా ఈ రాక్షస గణములు నన్ను ఆవహించి ఉంటాయి. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? ఈ ఉద్గీత ప్రాణాయామం చెయ్యాలి. అదే ప్రాణకర్మ. ఈ ప్రాణకర్మ దేని మీద చెయ్యాలి? దేని మీద చేయవలసిన పని లేదు.
ప్రాణముల మీదే ప్రాణకర్మ చేయాలి. ఆత్మ అయినటువంటి మీరు, ఆత్మలైనటువంటి మీరు మీ ప్రాణముల మీద ఏకాగ్రతతోటి ప్రాణేశ్వరుడైనటువంటి పరమాత్మతో మీరు సంబంధం పెట్టుకోగలిగితే అప్పుడు ఈ ప్రాణములు వశమవుతాయి. ఎప్పుడైతే ప్రాణములు మీకు వశమయ్యాయో మీరు ఉక్కిరి బిక్కిరి అవుతుంటారే. ఇందాక 4 సార్లు గాయత్రి చేశారు, 5వ సారి చేయడానికి ప్రాణాలు తోడుకుపోయాయి. 3 సార్లు చేసినటువంటి 4వ సారి చేయడానికి వాళ్ళకే ప్రాణాలు తోడుకుపోయాయి. సుబ్బయ్య గారు 8 సార్లు చేసిన తర్వాత 9 సార్లు చేయడానికి ప్రాణాలు తోడుకుపోయాయి. గబగబ 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 ఈ ఓంకారాన్ని, ఈ గాయత్రి మంత్రం చదివేస్తుంటుంటారు. అప్పుడు తోడుకుపోతుంటాయి లోపటి నుంచి ప్రాణము. అదన్నమాట సాధన. ఆ సాధనలో ఈ బ్లడ్లో ఉండిన కర్బనం ఏమైతే ఉంటుందో కర్బనం నశిస్తుంది. సెల్స్, బ్లడ్లో సెల్స్ చుట్టూ చేరినటువంటి ఈ కర్బనం నశిస్తుంది. సెల్ ఆరోగ్యంగా తయారవుతుంది. ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. ఇంకేం జరుగుతుంది? ఏదైతే సూక్ష్మేంద్రియము మనస్సు అని అనుకుంటున్నామో ఆ మనస్సు అనే దానిలో పేరుకుపోయి పొరలుగా ఈ దిక్కుమాలిన పనికిమాలిన రాక్షస గణాల యొక్క సంస్కారాలు, బలహీనతలు ఉన్నాయో ఇవన్నీ మెల్లమెల్లగా క్లీన్ అవడం ప్రారంభిస్తాయి. అప్పుడు ఏం జరుగుతుంది? తనలో మోల్డ్ అయ్యే గుణం పెరుగుతుంది, ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, అవతల వాళ్ళ తాలూకా విధానాన్ని యాక్సెప్ట్ చేసే విధానం తెలుస్తుంది. తెలిసి సహనంతో, ప్రేమతోటి, ఏ విధమైన లోపల ఈ విరుద్ధ భావాలు లేకుండా వారిని గౌరవిస్తూ జీవనయాత్ర నడవడం ప్రారంభిస్తుంది. తనలో ఉన్న సంస్కారాలు బలహీన పడిపోతుంటుంటవి. బలహీనతలు ఏవైతున్నో ఆ బలహీనతలు కూడా బలహీన పడిపోతుంటుంటవి. ఆత్మ ఈ ప్రాణకర్మని అభ్యసించటం వలన తనలో డివైనిటీ పెరుగుతూ ఉంటుంది, డివైన్ వర్చస్ పెరుగుతూ ఉంటుంది. ఇంత సిస్టమ్ అంతా కూడా ఒక ప్రాణకర్మలోనే ఉన్నది. ఈ ప్రాణకర్మని పరమేశ్వరుడు మనకు అనుగ్రహించి ప్రసాదించాడు. ఉద్గీత ప్రాణాయామం అన్నాడు దానిని. మరి అలాంటి ఉద్గీత ప్రాణాయామం ఎంతమంది చేస్తున్నారు ఆలోచించండి. అంటే మీరు ఇక్కడ యోగ సాధనలో మీరు గమనించాల్సింది, బాహ్య వృత్తి ప్రాణాయామం చేశారు అంటే గర్భంలో శూన్యకం చేసుకున్నారు. 4 సార్లు 3 సార్లు మీ యొక్క స్టామినా బట్టి ఉన్నారు. దాన్ని ప్రతిసారి దాన్ని పెంచడానికి ప్రయత్నించండి. అది పెరుగుతూ ఉంటుంటే మీలో స్టామినా పెరుగుతుంటుంది. అప్పుడు మళ్ళా మీ రాక్షస గణం ఒప్పుకోదు. అమ్మమ్మ వీడు దాటిపోతున్నాడే అని తన యొక్క శక్తిని మీకు తెలియకుండానే మిమ్మల్ని మంచి మార్గంలో పెట్టాలి అనేటువంటి విధానంతో మీకు భ్రమ కలిగించే, భ్రాంతి కలిగించే విధానాలతో మళ్ళీ మీ లోపలికి ప్రవేశిస్తుంది ఇంకొక రూపంలో. అదే అహంకారం. నేను ఇంత సాధన చేస్తున్నాను. ఆ అహం అనేటటువంటిది అనేక రూపాలలో మీలో ప్రవేశిస్తుంది. దానికి ఎలాగైనా ప్రవేశించేస్తుంది. అహం మీ ద్వారా ప్రదర్శిస్తుంది. దాని మీద కూడా మీరు విజయం ప్రాప్తం చేసుకోగలిగితే అప్పుడు మీరు స్వస్థితిలో ఉండగలుగుతారు. అంటే మీరు నేర్చుకోవాల్సింది ఒక్కటి ఏమిటి అంటే యాక్సెప్టెన్స్, ఒదిగి ఉండడము. ఎంత మీలో విద్య పెరుగుతూ ఉంటే, ఎంత యోగా శక్తి పెరుగుతూ ఉంటే అంతగా మీరు అణిగిపోవడం నేర్చుకోవాలి. ఇతరులకు గౌరవం ఇవ్వడము నేర్చుకోవాలి. ప్రేమను ఇవ్వడం నేర్చుకోవాలి. దయని ఇవ్వడం నేర్చుకోవాలి.
ఇవన్నీ డివైనిటీసే, ఇవన్నీ పరమాత్మ తాలూకా గుణములే. ఇవన్నీ మీరు నేర్చుకోగలిగితే అప్పుడు చక్కటి రూపం తయారవుతుంది మీకు. లేని పక్షములో చూస్తున్నాం కదా, బాహ్య ప్రపంచంలో అలా తయారవుతుంటాం. యోగా చేస్తున్నాం అంటుంటారు, జ్ఞానాలు వింటుంటాం అంటుంటారు, మళ్ళీ కోపాలు ప్రదర్శించేస్తారు, ఈ ఫ్లెక్సిబిలిటీ రాదు. అవన్నీ మళ్ళీ అక్కడ మళ్ళీ మామూలే, ఇక్కడ ఇది మామూలే. రెండు పడవల మీద ప్రయాణం చేస్తూ ఉంటుంటారు, జన్మలు పెరిగిపోతుంటుంటాయి. అదన్నమాట ఇక్కడ చెప్పినటువంటి మంత్రంలో సూక్ష్మార్థము. రాక్షస గణములు, దీని మంత్రంలో అది కూడా చెప్పుకుంటుంది, దీని ముందు మంత్రంలో అదే చెప్పారు పరమేశ్వరుడు. మాయా నిరంతరము కూడా మిమ్మల్ని పతనావస్థ తీసుకొని రావడానికి అనేక విధాలతో ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మీరు అనేక విధాలతో దాన్ని జయించాలి. మీరు దేని మీదకి వెళ్దాం అనుకున్నా అది మీ ద్వారా దానిలోనికి ప్రవేశించి అక్కడ పతనం చేస్తుంది. ఒక్కటే శరణ్యము. వీటన్నిటి మీద దృష్టికి పెట్టకుండా ఒక్క ప్రాణకర్మ మీదే దృష్టి పెట్టుకుంటే అప్పుడు మళ్ళీ ఇవన్నీ కూడా ఈ దేవతలైనటువంటి ఇంద్రియములైనటువంటివన్నీ కూడా మళ్ళీ మీరు విజయాన్ని పొందుకుంటారు. లేని పక్షములో యోగ సాధనే, జ్ఞాన సాధనే, కర్మలే యథాతథంగా ముసుగు వేసుకొని మేము యోగులమండి, మేము జ్ఞానులమండి అని చెప్పుకొని తినడానికి మాత్రమే పనికి వస్తారే తప్ప రియాలిటీతో యోగి జీవనం సాగించేటటువంటి వారు చాలా అరుదుగా కనబడతారు. అలాంటి వారికి నమస్సుమాంచవి. అదండి ఈ మంత్రం తాలూకా విశేషత.